ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన భృతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం గారు లేడు లేడు. మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి భూయో భూయో నమామి. కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండిత కరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా పాతు సరస్వతి భగవతి నిశేష నిశేష జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. కనికరమునను కనుగణపతిన మనవి విను నిను వేడెదా. కనికరమునను కనుగణపతిన మనవి విను నిను వేడెదా. కనికరము వనజ భవాన్యమరవింద చరితా వనజ భవాన్యమరవింద చరితా నిను నిత్యము కొనియాడెదా పాడెదా నిను నిత్యము కొనియాడెదా పాడెదా. గంధుడి తాట వీరవాన విఘ్న నీరజ ప్రచండాని గంధుడి తాట వీరవాన విఘ్న నీరజ ప్రచండాని కనుద భక్త పారిజాత గిరిజ తనయ కనరాదయ దయ మయ కనికరమునను. ఇలలో జనముల తొలి మ్రొక్కులి ఇలలో
చల్లని చూపుల చదువుల తల్లి యుల్లములో నిన్ను నమ్మితి తల్లి చల్లని చూపుల చదువుల తల్లి యుల్లములో నిన్ను నమ్మితి తల్లి చల్లని చూపుల చదువుల తల్లి యుల్లములో నిన్ను నమ్మితి తల్లి చల్లని చూపుల చదువుల తల్లి యుల్లములో నిన్ను నమ్మితి
నీ సదనము అమరా స్మరణ ఆనందదాయక అమరా స్మరణ ఆనందదాయక శ్రీ వెంకటేశ భక్తితో హరికథను భక్తులు వినుచుండ గోల చేయుచు గేలి చేయువారు వచ్చి కూర్చుని కథను వినకనే తూగుచూ నిద్రపోవారు అది రాదు ఇది రాదు హరిదాసు వీరేనా పోదాము రండని వదరువారు సభలోని పెద్దలు చీయని దూరంగా త్రొప్పుచూ పలుమారు తిరుగువారు ఇట్టి మోపుల చేష్టలు నావల నెట్టివేసి చెప్పబోనిది హరికథ నా శక్తి కొలది తప్పులెంచక వినుడి తల్లిదండ్రులారా అక్షయంబగు మీకు మోక్షమందా పరమేశ్వర భక్తులారా, హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రమూర్తి వారి భృత్యులారా, శ్రీ కాత్యాయని మాత భక్తులారా, నేడు చాలా సుదినం. ఎందుకంటే కార్మికులు, కర్షకులు, ఉన్నతోద్యోగులు, పురప్రముఖులు, వదాన్యులు, అభిజ్ఞులు, అవధూతలు, బ్రహ్మచర్యులు, వానప్రస్థులు, సన్యాసులు, గృహస్థులు, విద్యాసాగర చక్రవర్తులు, కళాభిమానులు, కళాకారులు కూర్చున్నటువంటి సభకు ముందుగా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మ లభించడం అనేటటువంటిదే చాలా దుర్లభమైనటువంటి విషయం. 84 లక్షల జీవరాశులు, అందులో మానవ జన్మ. ఈ 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ రావడమే గొప్పదంటే, అందులోనూ కూడాను ఈ శరీరంతో జీవిస్తూ ఉన్నటువంటి మనము అమోఘమైనటువంటి తెలివితేటలు కలిగి, విద్య, జ్ఞానం, సంపద అన్నీ కూడాను కలిగి జ్ఞానంతో చెరించేటటువంటి వాళ్ళం. కాబట్టి 84 లక్షల జీవరాశులలో మానవుడు ఎందుకు గొప్పవాడయ్యాడు? అసలు భగవంతుడు ఇచ్చినటువంటి మానవుని యొక్క ఈ శరీరమే గొప్పది. 3.5 కోట్ల రోమములు, 20 లక్షల కేశములు, 20 గోళ్ళు, 32 దంతములు, 1000 పలముల మాంసము, 3 పలముల రక్తము, 20 పలముల గోర్లు, ఇలాంటి అమోఘమైనటువంటి మానవ జన్మాన్ని భగవంతుడు మనకిచ్చి, మానవ శరీర నిర్మాణం ఇతర జంతువులతో పోల్చేటటువంటి విధంగా లేకుండా మనము మాత్రమే మేధాశక్తి సంపన్నులమై మంచి, చెడు, జ్ఞానం, విజ్ఞానం, ధర్మ నీతి న్యాయాలు కలిగి చరించేటటువంటి మానవులం. కాబట్టి 84 లక్షల జీవరాశులు, ఇందులో అన్నిటికంటే కూడాను గొప్పది మానవ జన్మ. అందులోనూ కూడాను మానవ జన్మ ఇదొక్కటే కారణం గొప్పదని చెప్పుకోవడానికి కాదు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితర వందే పార్వతీ పరమేశ్వరవని శబ్దము, అర్థము, జ్ఞానము, కలయిక, వాక్కు, మాట్లాడగలిగేటటువంటి శక్తిని భగవంతుడు మానవుడికి తప్ప ఇక ఏ జంతుజాలాలకు ఇవ్వలేదు. కాబట్టి 84 లక్షల జీవరాశులలో మానవుడు ఏ రకంగా గొప్పవాడయ్యాడు అంటే కేవలం వాక్కు వలన. హరియను 2 అక్షరములు హరించును పాతకములు, అంబు జనాభా హరినీనామ మహత్యము, హరిహరి పొగడంగ వశమ, హరి శ్రీకృష్ణ అన్నారు. కాబట్టి ఏదైనా సందర్భం సంభవించింది మనకు అంటే కనీసం హరినామస్మరణ చేయడానికి మనం దాదాపుగా ప్రయత్నించాలి. అందులోనూ హరికథా నామస్మరణ. కాబట్టి ఇందులో మరి భక్త మార్కండేయ అనేటటువంటి కథను ఇక్కడ నేను గానం చేయబోతున్నాను. మునుపు మృకంగ
పూర్వము మృగశృంగ మహర్షి యొక్క కుమారుడైనటువంటి మృకండుడు. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే, అసలు పేరేమిటో తెలియదు కానీ ఆయనకు మనకు తెలిసినటువంటి పేరే మృగయా కండుయతీతి మృకండ. ఆయన పుట్టినప్పటి నుంచి స్వాధ్యాయపరుడై నిరంతరము కూడాను భగవంతుని యొక్క జ్ఞాన సంపన్నుడై ప్రతినిత్యము కూడాను శివారాధన చేస్తూ తన జీవితాన్ని కేవలం ఆ భగవంతుని యొక్క సేవకు మాత్రమే వినియోగించుకోవలసినదిగా ఆయన భావించుకొని వివాహాది కార్యక్రమముల జోలికి వెళ్ళక ప్రతినిత్యము కూడాను దైవారాధన పరుడై సగం వయస్సు గడిచిపోతోంది. ఆయన నిరంతరము కూడాను అరణ్యంలో తపస్సు చేస్తుంటే ఎలా ఉండేదట, మృగములు అక్కడ ఉండేటటువంటి క్రూర జంతువులన్నీ కూడాను అక్కడ తపస్సు చేస్తూ ఉంటే అది ఏదో ఒక శిల, ఒక రాయేమో, ఇది ఒక రాతి భాగం అని భావించి నేరుగా వెళ్ళి ఆ శిలగా ఉండి తన యొక్క ఆ భగవంతుని యొక్క నామస్మరణతో ఓం నమ శివాయ ఆ ఒక్క నాదం మాత్రమే కదలికుండేది, ఇంకేది కూడాను ఆయన శరీరంలో కదలికుండేది కాదట. అంత బ్రహ్మాండంగా ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఏ కదలిక లేకుండా ఉండడం వల్ల రాయిగా భావించి ఈ జంతువులన్నీ కూడాను వెళ్ళి వాటి శరీరానికి కలిగినటువంటి కండూతి అంటే దురదను ఆయన శరీరానికి తమ శరీరాన్ని రాపిడి చేసి ఆ యొక్క కండూతిని పోగొట్టుకునేవట. మృగముల యొక్క కండూతిని తీర్చినవాడు కాబట్టి మృగయా కండయతీతి మృకండ, మృకండు అనేటటువంటి పేరు. అలాంటి మృకండ మహర్షి ఏనాడు కూడాను వివాహము, పిల్లలు ఇలాంటి ఆలోచనలు ఉండేవి కాదు ఆయనకు. అలాంటి రోజులలో ఇంకేముంది, ఆఖరి దశకి వచ్చాను, నేను భగవంతుని ఇక స్మరించుకోవడమే కాదు ఆయనలో లీనం అవ్వడమే నా తదుపరి ధ్యేయం అనుకున్నాడేమో. మహర్షులందరూ కూడాను ఒక అమావాస్య రోజున భగవంతుని దర్శించడానికి వెళుతున్నారు అని తెలిసి వారితో పాటుగా ఈయన కూడా వెళుతూ ఉంటే వాళ్ళ రాగు నాయన అక్కడే, మాతో నువ్వు రావాలి అంటే కనుక అన్ని అర్హతలు పరిపూర్ణంగా పొంది ఉండాలి. అంటే ఏమిటి, పుట్టినప్పటి నుంచి కూడాను పుట్టుకతోనే పురుషుడు కొన్ని రుణాల్ని వెంట తెచ్చుకుంటాడు. దైవ రుణం, ఋషి రుణం, పితృ రుణం. ఈ దైవ రుణం, దైవ కార్యాలు చేస్తే దైవ రుణం, స్వాధ్యాయ నిరతుడై ప్రవర్తిస్తే ఋషి రుణం, వివాహం చేసుకొని సంతానవంతుడైతే పితృ రుణం తీరుతాయి. ఈ రెండు రుణాలు నువ్వు తీర్చి ఉండవచ్చునేమో, స్వాధ్యాయం, యజ్ఞయాగాలు. కానీ నీకు సంతానమైతే ఇంకా లేదు మాకు తెలుసు, కాబట్టి నువ్వు సంతానవంతుడివై తరువాత మా వెంటరా, అప్పటి వరకు కూడాను నీకు పుణ్యలోకాల్లోకి ఏమాత్రమూ కూడా అనుమతి లేదు అని వారు చెబితే ఆశ్చర్యపడిపోయాడు. వివాహం వెనక ఇంత తంతు ఉందా, మా వాళ్ళు ఎవరు నాకు చెప్పలేదు ఈ మాట, కనీసం చెప్పుంటే ఈ మాటకి వివాహం చేసుకునేవాడిని. సరే, ఇక్కడి నుంచి వివాహం చేసుకునే ప్రయత్నాలే చేస్తారని బయలుదేరి తన ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు మొదలుపెట్టాడు వివాహం చేసుకోవడానికి. ఆయన మొత్తానికి పుణ్యవంతుడు, పుణ్య ప్రవర్తనుడు కాబట్టి అలాంటి మహానుభావులకు మరుధ్వతి అనేటటువంటి ఒక కన్యతో, బ్రహ్మాండమైనటువంటి సకల సుగుణాల రాశి అయినటువంటి ఆ తల్లితో వివాహం జరిగినది. ఆమె ఎలాంటిది, ఆమె దినచర్య ఏమిటి, వివాహమైనటువంటి స్త్రీలు కొన్ని కట్టుబాట్లు, కొన్ని విధానాలలో ప్రవర్తిస్తేనే వారి యొక్క కాపురం, సౌశీల్యం అవన్నీ కూడాను వర్ధిల్లుతాయి, సుఖంగా అని చెబుతారు. ఉదయముతోనే స్నానమై, ఉదయముతోనే స్నానమై మరుద్వతీదేవి ఆమె యొక్క దినచర్య ఇలా ఉండేదట. ఉదయముతోనే స్నానమై ఒప్పుగా కుంకుమ బొట్టు పెట్టి అభ్యుదయము భర్తకి పూజలు చేయు ఉమామహేశులను పిదప గృహంబు నల్గడల నీటుగా చేసి ప్రసన్నముల్ ప్రియం బదవగ పెట్టు నాదునకు అనూన సతీత్వము తేజరిల్లగా కాబట్టి కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేచ లక్ష్మి, క్షమయాధరిత్రి, శ్రేణేచరంభ. వివాహితులైనటువంటి స్త్రీలు ఈ యొక్క 6 ధర్మాలు, షట్కర్మయుక్త కులధర్మ పత్ని, ఈ 6 ధర్మాలలో కట్టుబడి ఉండాలి. కార్యేషు దాసి
అన్నింటిలోనూ కూడాను ఇంటి వద్ద ఉన్నప్పుడు దాసిలాగే వ్యవహరించాలట. అందుకని కార్యేషు దాసి కరణేషు మంత్రి. అన్ని విధానాల్లోనూ కూడాను మంత్రులు ఏ విధంగా రాజులకు మంచి మంచి సలహాలు చెప్పి వారిని మంచి ఉన్నతమైనటువంటి దారిలో నడిపిస్తూ ఉంటారో భార్య కూడాను అదే విధంగా వ్యవహరించాలట. కరణేషు మంత్రి భోజ్యేషు మాత. అన్నం పెట్టేటప్పుడు తల్లిలాగా వాత్సల్యంతో పెట్టాలి. అంతేగాని ఎన్ని కూతురు పోయినా ఆయన ముక్కు మొహం చూసి నా మొగుడు ఎంత అందంగా ఉన్నాడు, ఇంకెత్తిపులాడి వల్ల పడతాడు అనేటటువంటి దిక్కుమాలిన ఆలోచనలు లేకుండా బ్రహ్మాండకరమైనటువంటి మంచి ఆలోచనలతో కన్న తల్లిలాగా కొసరి ఆయనకు వడ్డించి ఆయన తినగా మిగిలిన భోజనాన్ని ఈవిడ తినాలని శాస్త్రం వదిలిస్తుంది. అందుకనే భోజ్యేషు మాత. అంతేగాని నేను ఈ మాట ముందు సభలో చెప్తే ఓ పెద్దావిడ లేచి, నువ్వు ఈ మధ్యన తెలుసుకున్నావేమో, 20 ఏండ్ల నుంచి నేను ఇదే పనే చేస్తున్నాను, ఏమి వంట చేసినా ముందుగా మా వారికే పెట్టేస్తాను. ఎందుకంటే కూరలోనో చారులోనో బల్లో బొద్దింకోబడితే ముందుగా పోయేది ఆయనే, వచ్చేవయ్యేది నేనే. కాబట్టి నేనేం వండినా కూడాను ముందుగానే ఆయనకి పెట్టేస్తానండి. ఇందుకు కాదు వడ్డించడం, ఏమి వండినా కూడాను పతియే ప్రత్యక్ష దైవం అంటారు కాబట్టి ముందుగా ఆయనకు వడ్డించాలి. కాబట్టి భోజ్యేషు మాత రూపేచి లక్ష్మి క్షమయా ధరిత్రి శయనేచ రంభాని. ఈ ధర్మాలన్నీ కూడాను స్త్రీలు ఆచరించాలి. ఆ మరుత్వతీదేవి వీటన్నింటినీ కూడాను సవ్యంగా ఆచరిస్తూ ఉన్నదండి. ఇలా వారి కాపురంలో ఏ కలతలు కూడాను లేవు. భర్త మనసెరిగి ఆవిడ నడుచుకుంటోంది, కాలం అలా గడిచిపోతోంది. అలాంటి రోజులలో ఏ విషయం కోసమైతే ఈయన వివాహం చేసుకున్నాడో ఆ ఒక్కటే లోటుగా ఉంది. వాళ్ళ అన్ని విధానాలు బాగానే ఉన్నాయి, కానీ సంతాన ప్రాప్తి లేదు. ఆ పుత్రస్య గతిర్నాస్తి, ఆ పుత్రస్య గతిర్నాస్తి స్వర్గ భోగేన నైవచ. ఆ పుత్రస్య గతిర్నాస్తి స్వర్గ భోగేన నైవచ. సంతానం ఎందుకు కలగాలి అంటే ఉన్న కోట్ల రూపాయల ఆస్తులు నా తర్వాత వీడు మరింత పెంపొందించాలి అన్నందుక కాదు. మనం మరణించాక మనకంతూ ఉండేటటువంటి రుణాల్ని తీర్చడానికే, కర్మకాండల్ని చేయడానికి కుమారుడు ఉండాలి. తలకొరివి పెట్టి మనకి రుణాన్ని తప్పించాలి. కాబట్టి సుతులు పుట్టుట గతుల కొరకే. బిడ్డలు కలగడం ఎందుకు అంటే మంచి పుణ్యమైనటువంటి పుణ్యలోకాలు మనకు రావాలి. కాబట్టి మన ధర్మాన్ని అతను నిర్వర్తించాలి. కాబట్టి ఆత్మావై పుత్ర నామాసి. కాబట్టి సంతాన భాగ్యం లేదు. సంతానాని కోసమై ఆవిడ చేయనటువంటి మరి వ్రతాలు నోములు లేవు, అన్నీ ఆచరిస్తోంది. కానీ ఏ ప్రయత్నంలోనూ కూడాను సఫలం లేదు ఆవిడకు. అలాంటి రోజులలో భర్తకు మాట చెప్పిందట, స్వామి నా వల్ల తమకు సంతాన భాగ్యం లేదు, సంతానం కోసమే మీరు నన్ను వివాహం చేసుకున్నారు, అలాంటిది నా వల్ల సంతానం కలగట్లేదు, కాబట్టి ద్వితీయ వివాహం చేసుకోండి అని చెప్పింది. నిన్ను వివాహం చేసుకునేసరికి 60 ఏండ్ల పొద్దు వచ్చింది. ఇంకా మళ్ళీ ద్వితీయ వివాహం అని ఇంకో పేరు కూడానా దేవి? అవన్నీ ఎందుకులే కానీ సిరిగలవానికి జల్లును తరుణులు 16,000 తిరుపునకి ఇద్దరాన్రా పరమేశ గంగ విడుము పార్వతీజాలు అన్నారు. ఆ మహానుభావుడు మహావిష్ణుమూర్తి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడాను, ఎన్ని వివాహాలు చేసుకున్నా ఆయన అనేవాళ్ళు లేరు. లక్ష్మీదేవి ఆయన ప్రక్కనే ఉంటుంది. కానీ పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన గంగమ్మను తెచ్చుకున్నందుకే అందరూ తప్పు పెట్టారు. తిరుపి మెత్తుకుని తిరిగే నీకు 2 పెళ్ళిళ్ళు ఎందుకయ్యా, పరమేశ గంగ విడుము పార్వతీజాలు అన్నారు. అలాంటిది పరమేశ్వరునికే మచ్చబెట్టారు. మరి నన్ను అనకుండా ఉంటారా? ద్వితీయ వివాహం నాకెందుకులే కానీ అమోఘమైనటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సంతానం కావాలి అంటే వివాహమే కాదు, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు. కాబట్టి అన్నీ కూడా విఫలమయ్యాయి. కానీ తపస్సు మాత్రం ఖచ్చితంగా మనకు కోరికను నెరవేర్చే దారి. అందుకని తపస్సు చేద్దాం, అందులో మనకు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది లభిస్తుంది దేవి అని భార్యకలా బోధించి అక్కడి నుంచి అక్కడ కాదు, కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు. కాశీ క్షేత్రంలో అయితే గనక మన యొక్క తపస్సు నెరవేరుతుంది అని ఆమెకు బోధించి అక్కడి నుంచి బయలుదేరుతున్నారట ఇద్దరు కూడాను. పైగా ఆ కాశీ క్షేత్రం గురించి మధ్యలో అప్పట్లో అంతా కూడాను నటరాజ సర్వీసే, ఈ బండ్లు ఓడలు లాంటివన్నీ కూడాను ఏం లేవు. కాబట్టి ఎంతసేపు అయినా కూడాను నడిచి వెళ్లాల్సిందే. అందువల్ల చక్కగా కాలినడకన తీర్థయాత్రలకు వెళుతూ కాశీ క్షేత్రం చేరుకోవడానికి వెళుతూ
ఈ విధంగా కాశీ గురించి తెలియజేస్తూ ఉన్నాడండి ఆయన. వారణాసి 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 వరుణ అసి అనేటటువంటి పుణ్య నదుల సమాగమమే వారణాసి. వారణాసి వారణాసి సతతము ధన సుత విరహితులకు వారణాసి వారణాసి. ఎప్పుడైతే భార్యకి విధంగా తెలియజేస్తూ వారణాసి అంటే ఏమనుకున్నావు దేవి? వరుణ అసి అనేటటువంటి పుణ్య నదుల సమాగమమే వారణాసి. అలాంటి కాశీ క్షేత్రంలో మరణించేటటువంటి మనిషి చస్తే 2 చోట్ల మరణించాలి. ఏమిటా 2 చోట్లు? సంతానం ఉంటే తన సంతానం దగ్గర, లేకుంటే కనీసం అవసాన కాలంలో కాశీకి నడిచైనా వెళ్ళి అక్కడ మరణించాలట. అక్కడికి వెళ్ళి మరణిస్తే ఎవ్వరూ ఏ కార్యము చేయాల్సిన అవసరం లేదు. కాశ్యాంతు మరణాన్ముక్తి, అక్కడ మరణిస్తే చాలు ముక్తి కలుగుతుంది. మరణించేటటువంటి చిన్న పిపీలకమైనా సరే పుణ్యం ఇస్తాడు పరమాత్మ. అలాంటి పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలోనికి మనం అడుగు పెడుతున్నామని తన భార్యకి అలా తెలియజేసి కాశీ క్షేత్రంలోనికి అడుగు పెట్టారో లేదోనండి, శుభసూచకంగా అంతవరకు పడినటువంటి ఆవేదన అంతా తొలగిపోయే విధంగా ఆయనకు కుడికన్ను ఎదిరిందట. మగవాళ్లకు కుడికన్ను ఎదిరితే మంచిదే కదండి, చెప్పచ్చు. మగవాళ్లకు కుడికన్ను ఎదిరితే మంచిది, ఆడవాళ్ళకి ఎడంకన్ను ఎదిరితే మంచిది అని నేను సభలో చెప్తే, ఇదిగో ఇట్లాంటి అన్న లేచి నాకు 2 కన్నులు ఎదురుతాయి మేడం, అది ఎవరికి మంచిది అన్నాడు. మీ దగ్గర ఉన్న డాక్టర్కి మంచిదని చెప్పా. కాబట్టి అలాగ మొత్తానికైతే సభలో అలా కాశీక్షేత్రంలోనికి అడుగు పెట్టారు. ఎక్కడ చూసినా కూడా మహావైభవమైనటువంటి మంటపాలు. అలాంటి భూలోక కైలాసమైనటువంటి ఆ కాశీక్షేత్రంలో ముందుగా ఉండేటటువంటి డుంటి గణపతిని దర్శించారు దంపతులు ఇరువురు కూడా. ముదాకరత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాసుభాసునాశకం నమామితం వినాయకం. స్వామిని దర్శించి ఇక లోపలికి ప్రవేశించారు. గర్భాలయంలో ఉండేటటువంటి ఆ పరమేశ్వరుని దర్శించారు. విశ్వనాథుని దర్శించి ఆనందం ఆనందవనే వసంతం ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథం అనాథనాథం శరణం ప్రపద్యే. పాడితే సంగీతం సామవేద జనితం సంగీతం. కనీసం సంగీతాన్ని వినినా
పాడిన చూసిన సామవేదం చదివినంత ఫలితం మనకు లభిస్తుంది. సంగీతానికి మాత్రమే అంత గొప్పతనం ఉన్నది. అందుకనే పూర్వము ఆంజనేయ స్వామి వారు ఒక రాతి మీద కూర్చొని గుండె క్రియ అనేటటువంటి ఒక రాగం ఆలాపన చేస్తే రాళ్ళు కరిగాయిట. ఇప్పట్లో మా బోటి వాళ్ళు నోరు తెరిస్తే రాళ్ళు పడుతున్నాయి. కాబట్టి కాస్త గట్టిగా మంచిగా పాడుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు. అలాగా బ్రహ్మాండకరంగా కాశీ క్షేత్రంలో విశ్వనాథుని దర్శించి ఆ ప్రక్కనే ఉండేటటువంటి కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శించారు. అంబా శాంభవి చంద్రమౌళి రబల అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయవన శుభకరి సారాజలక్ష్మి ప్రదా చిత్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి దర్శించి నైమిషారణ్యములో ఒక సైకత లింగాన్ని ప్రతిష్ఠింపజేసుకోవాలని నిర్ణయించుకొని గంగలో ముందుగా స్నానం ఆచరించారు. అంత పుణ్యక్షేత్రానికి వెళ్ళి గంగలో స్నానం ఆచరించకపోతే ఫలితం ఉంటుందా? గంగా నది, తుంగభద్ర, నేత్రావతి, వేగవతి, కృష్ణవేణి, పెన్న, యమున, తమస, కావేరి, నర్మద, నిమితము, పుష్కరము, విరోధి, బ్రహ్మాశ్రము ఇలాంటి 66,10,000 నదుల రూపము గంగ. అలాంటి గంగలో స్నానం ఆచరించారు. మనిషి మరణించినా బ్రతికున్నా ఒకే విధంగా మనకు పుణ్యాన్ని ప్రసాదించేది గంగ. ఏ విధంగా? మనిషి బ్రతికి ఉన్నప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళి గంగలో స్నానం ఆచరిస్తే మనలో ఉన్న దారిద్ర్యాలను తొలగింపజేస్తుంది ఆ మహాతల్లి గంగమ్మ. మనిషి మరణించాక అదే అస్థికలు తీసుకుని వెళ్ళి గంగలో కలిపితే ఆ అస్థికలు అంటే మన ఎముకలు ఎన్ని వేల సంవత్సరాలైతే అస్థికలు గంగలో ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు ఇతను పుణ్యలోకానికి అధిపతి అవుతాడు. కాబట్టి అలాంటి పరమ పవిత్రమైనటువంటి గంగలో స్నానం ఆచరించారు. ఇక ఆ గంగను మనసారా ప్రార్థించి గంగా కలుషత్వం సపతంగా కలిదయాపంగా బ్రహ్మాండకరమైనటువంటి సైకత లింగము ఇసుకతో లింగాన్ని తయారు చేసుకొని పరమేశ్వరుని నిరంతరము కూడాను ప్రార్థిస్తూ తపస్సును ఆచరించారు. ఆయన యొక్క తపస్సుకు మెచ్చుకొని పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయనా ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశావు, నీకేం కావాలి? కొన్ని వేల సంవత్సరాలు, 1, 2, 3 సంవత్సరాలు కాదు, వేల కొద్ది. మరి అన్నన్ని సంవత్సరాలు వాళ్ళు ఉండడం సాధ్యమా అంటే సాధ్యం అయ్యేదట. అప్పట్లో వాళ్ళకు మనకు ఎంతో తేడా ఉంది. అప్పట్లో వాళ్ళు మనుషులే, మనం మనుషులమే, కానీ వాళ్ళకు మనకెంత తేడా. దశరథ మహారాజు గారు 1,60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. 13,000 సంవత్సరాలు శ్రీరామచంద్రమూర్తి రాజ్యపాలన చేశాడు. 36,000 సంవత్సరాలు ధర్మరాజు గారు రాజ్యపాలన చేశారు. మనం 100 ఏళ్ళు శతవర్షములని మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున ఊరునో ఉదక మధ్యమునో ఎప్పుడో ఏదేనో. శతవర్షములు 100 సంవత్సరాలని మనకు మితం చెప్తారంతే. ఎప్పుడో ఏ వేళనో, ఇంట్లోనో, నీళ్ళలోనో, అడవిలోనో, ఊరు మధ్యలో ఎప్పుడో ఏ వేళనో, మనం ఎప్పుడు పోతాం మనకి తెలియదు. కాబట్టి అలాంటి కొన్ని వేల సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చుకొని పరమేశ్వరుడు ప్రత్యక్షమై, భక్త ఇంత గొప్పగా తపస్సు చేశావు, అస్థిగత ప్రాణులు వాళ్ళు ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పట్లో నిద్రాహార నీరాలు ఏమీ ముట్టకుండా కేవలం వాయుభక్షణ మాత్రమే చేస్తూ ఆయన పరమేశ్వరుని కోసం అంత గొప్పగా తపస్సు చేస్తే అస్థిగత ప్రాణి ఎముకలు మాత్రమే మిగిలిండి ఆయన తపస్సు చేస్తే అప్పుడు కరుణ కలిగి కైలాసం కదిలింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. స్వామి ఏం కావాలో మీకు తెలియదా? తెలియకనే నన్ను అడుగుతున్నారా? అయినా నా నోట చెప్పించాలని తమరి తాపత్రయం. అలాగే నాకు సంతాన భాగ్యం కావాలి అన్నాడు. సరే అలాగే నాయన సంతానం ఇస్తాను. అందులో కూడాను కొన్ని విధానాలు ఉంటాయి. గుణహీనుండై చిరకాలము మనుకొడుక మతిమంతుడై పదార్థంబులు మనసుడా కావలయం సుతపోనిధి కోరు
గుణహీనుడై పరమ దుర్మార్గుడై చండాలంగా బ్రతుకుతూ ప్రతినిత్యము కూడాను ఇలాంటి దుర్మార్గుడైన బిడ్డను మేము ఎందుకన్నామా అని బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టిస్తూ ఉంటాడు. అలాంటి బిడ్డ 100 ఏళ్ళు ఉంటాడు. వాడు కావాలా? లేకపోతే మతిమంతుడై పదార్థంబులు మనసుతుడా మంచి బుద్ధిమంతుడై ఇలాంటి బిడ్డను కన్నందుకు మా జన్మాలు తరించాయి అని మీరు అనుకునేటటువంటి మంచి ప్రతిఫలం కలిగిన కుమారుడైతే కేవలం 16 వత్సరాలు మాత్రమే ఉంటాడు. ఆ బిడ్డ కావాలా ఈ బిడ్డ కావాలంటే క్షణం ఆలోచించలేదండి ఈయన మృగన్నుడు. స్వామి బుద్ధిమంతుడై 16 సంవత్సరాలు ఉండేటటువంటి బిడ్డ నాకు కావాలన్నాడు. హడలి పడింది ఈవిడ మరుద్వతీదేవి. స్వామి ఏమిటిది? పుత్ర దుఃఖం నిరంతరం అంటారు కదా, బిడ్డ మరణించేటటువంటి ఆ దుఃఖాన్ని నేను భరించగలనా? మీరు ఏమైనా చేసుకోండి, నాకు 16 సంవత్సరాల బిడ్డ వద్దు, 100 ఏళ్ళు దుర్మార్గుడైన బిడ్డే కావాలి. పుత్ర దుఃఖం నిరంతరం. ఏదైనా మానవుడు భరించుకోగలడేమో కానీ తల్లి మరణిస్తే ఓ 12 ఏళ్ళు బాధ, తండ్రి మరణిస్తే సంవత్సర కాలం బాధ, భార్య మరణిస్తే ఇంకో భార్య వచ్చే వరకు బాధ. ఆయనకు భార్య పోయిందంటే కనుక అడిగినా అడగకపోయినా కూడా బంధువుల దగ్గర తెగ బాధపడుతూ ఉంటాడు. అదే చెప్తూ ఉంటాడు, ఇంట్లో ఆడదక్కలేదు, ఒకటే బాధ, నేను పొయ్యిలో చేయి పెట్టుకొని ఉండలేకపోతున్నాను ఎప్పుడు అని అదే పనిగా చెప్తూ ఉంటాడు. బంధువులైనా చూసి అయ్యో పాపం కదా అని ఎవరో ఆవిడని చూసి పెళ్లి చేస్తారని. ఆ భార్య పోయినటువంటి దుఃఖం ఎంతవరకు అన్నారు? ఇంకో భార్య వచ్చే వరకు. కానీ తీరినటువంటి దుఃఖం ఏది అంటే పుత్ర దుఃఖం నిరంతరం. బిడ్డలు పోయినటువంటి బాధ నిరంతరం, కట్టె కాలే వరకు ఆ దుఃఖం పోదట. కాబట్టి అలాంటి దుఃఖాన్ని నేను భరించలేనండి అని చెబుతూ ఉంటే అమ్మవారు ధైర్యం చెప్పింది. అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండి అమ్మ. ఆ దుర్గ చెప్పిందట, భయపడకమ్మా ఓయమ్మ దిగులు వలదు, ఓయమ్మ దిగులు వలదు, నా పోయిన తల్లిదా నీకు పోయు, ఈశ్వరుడేమి తలచునో ఎరుగతరమే. కాబట్టి పరమేశ్వరుడు వరమిస్తాడే కానీ ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో మనకు తెలుసునా? కాబట్టి నువ్వేం భయపడవలదు, నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉన్నాడు, ధైర్యం వహించు అని ధైర్యం చెప్పింది అమ్మవారు. వాళ్ళంతర్ధానం అయిపోయారు. ఇంకా ఈ దంపతులిద్దరూ కూడా మునిపల్లెకు బయలుదేరి వచ్చేశారు. కొంతకాలం అనంతరం ఆవిడ గర్భవతి అయినది. నవమాసములు కూడా నిండుతూ ఉన్నాయి. అలాంటి రోజులలో నవమాసములు నిండుతూ ఉన్నటువంటి వేళ అంటే ఆ లక్షణాలు, ఆవిడ పుణ్యస్త్రీ, అలాంటి లక్షణాలు మొదలయ్యాయటప్పుడే గర్భవతి కాబట్టి పుల్లపుల్లగా ఆ చింతకాయలు మామిడికాయలు లాంటివి తినాలని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటే అప్పుడు ఈయన అనుకున్నాడు, ఓహో నా ఇంట కూడాను సంతాన భాగ్యం కలగబోతోంది అని మహర్షి నిర్ణయించుకున్నాడు. చక్కగా నవమాసంలో నిండిపోయిన తరువాత ఆ మరుత్వతీదేవి ఒక చక్కటి గ్రహములన్నీ కూడా ఉచ్చ స్థితిలో ఉండగా మంచి మరి గుణగణుడైనటువంటి ఒక బిడ్డను కన్నదా తల్లి. ఇంకా మార్కండేయ మహర్షి కుమారుడు కాబట్టి అన్ని శుభలక్షణాలతో వర్ధిల్లుతూ ఉన్నాడు ఆ బిడ్డడు. అలాంటి ఆ పిల్లవాడికి చక్కగా పేరు పెట్టారు. మార్కండేయుడు మృకండ మహర్షి బిడ్డ కాబట్టి మార్కండేయుడు అని నామకరణం చేశారు. అప్పట్లో పేర్లు పెట్టినా కూడాను అర్థం పరమార్థాలు అన్నీ ఉండేవట. మృకండ మహర్షి యొక్క కుమారుడు కాబట్టి మార్కండేయ శర్మ అని చక్కగా నామకరణం చేశారు. పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడండి ఆ పిల్లవాడు.